దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహకరించాలన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు, పార్టీలు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం చేసేది ప్రజల బాగు కోసమే అన్నారు. సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఐఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గత 6 నెలలుగా ఎలాంటి సమావేశాలు నిర్వహించుకోలేకపోయామన్నారు. ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేనందున అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు సకాలంలో ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం అని చూడకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా చేపట్టిన 172 పాఠశాలల్లో పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, పెయింటింగ్ మాత్రమే పెండింగ్లో ఉన్న పాఠశాలలకు త్వరగా పెయింటింగ్ వేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. బాలికల మరుగుదొడ్లు అందుబాటులో లేని పాఠశాలలు, వసతి గృహాలను, అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను తరలించేందుకు అవసరమైన ప్రభుత్వ భవనాలను గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు రివ్యూ మీటింగ్ లో భాగంగా మనకి గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ, అదేవిధంగా గవర్నమెంట్ ఫంక్షనరీస్ అందరూ కూడా ఈ రోజు మీటింగ్ అటెండ్ అయ్యారు. మీటింగ్ లో అటెండ్ అయినప్పుడు మనకి అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసినప్పుడు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి డెవలప్మెంటల్ అజెండా ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్ గా రాబోయే నెలలు కావచ్చు ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసి అన్ని డెవలప్మెంటల్ స్కీమ్స్ కూడా ప్రజలకి ఎఫెక్టివ్ గా అందే విధంగా చూసుకుంటాము అనేది ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా సమన్వయంతో ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజల సంక్షేమమే ఉద్దేశంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అవుట్కమ్ అనేది కూడా మనం ఎంత బెటర్ గా రిజల్ట్స్ అనేది పబ్లిక్ కి అందజేయగలుగుతున్నాము అనేది మనకి తెలుస్తుంది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలన్నారు. వెనుకబడిన దుబ్బాక నియోజకవర్గంను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి అందరూ సహకరించాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని, కొత్త విద్యుత్ స్తంభాలను వేయాలని చెప్పారు. మండలాల వారీగా విద్యుత్ సమస్యలను గుర్తించి వివరాలను అందజేయాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి ఏ పంటలు వేస్తే అధికంగా రాబడి వస్తుందో అవగాహన కల్పించాలని సూచించారు. సమీక్షలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మనము ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నిర్వహించలేకపోయినా రివ్యూ మీటింగ్స్ మనము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు మనకు ముఖ్యం కాబట్టి అన్ని అధికారులు కూడా సహకరించి నిన్న మొన్నటి వరకు కూడా చాలా అధికారులు ఇంతకుముందు నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా ఏ ప్రతిపక్షం కానీ అపోజిషన్ ఉన్నా అధికారంలో ఉన్నా ఏదున్నా ప్రజలు ముఖ్యం, ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాకుంటుంది, అధికారులుగా మీకుంటుంది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా సహకరించవలసిందిగా మొట్టమొదటి